అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ ఆదేశాలతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి 16వ తారీఖు వరకు వరుణయాగం, వరుణ జపాలు జరుగుతాయి. ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజలు ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. దుర్గాఘాట్లో 3 రోజుల పాటు ఈ విశేష హోమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ ఆదేశాలతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు కూడా వరుణ జపాలు, వరుణ యాగాలు జరుగుతాయి. ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజల్ని ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. దుర్గాఘాట్లో 3 రోజుల పాటు విశేష హోమాలు చేస్తున్నారు. కమిషనరు, సెక్రటరీ, మంత్రివర్యుల యొక్క సూచనల మేరకు మేజర్ టెంపుల్స్లో అన్ని చోట్ల కూడా వరుణయాగం స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మనం శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈరోజు వరుణయాగం మన యొక్క ఇంద్రకీలాద్రి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభించాము. రాష్ట్రం నలుమూలలా కూడా వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, అదేవిధంగా రకరకాలైనటువంటి మన కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 రోజులు కంటిన్యూగా జపములు మరియు మన పాత యాగశాలలో కూడా కంటిన్యూగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా చివరి రోజు ఘటాభిషేకం మన యొక్క మల్లేశ్వర స్వామి ఆలయంలో పూర్తిగా ఉంటుంది. మన మల్లేశ్వర స్వామి శివలింగం మొత్తం కూడా మునిగేటట్టు కూడా వాటర్ అంతా కూడా నింపేసి ఈ 3 రోజులు పవిత్రంగా మొత్తం మన అర్చక స్వాములు, వేద పండితులు, ముఖ్యంగా వేద పాఠశాల నుంచి దాదాపు 30 మంది విద్యార్థులు కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాము. తన్నా వరుణ ప్రచోదయాత్